నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. దేశ రక్షణలో తానే ముందుంటారన్న ఎమ్మెల్యే అరవింద బాబు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులకి టీడీపీ నేతల పరామర్శ. క్షతగాత్రులకి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచన. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు. అనుమానితుల వివరాలు పరిశీలన. రాత్రంతా నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రధానోపాధ్యాయురాలు ప్రకాశం ఎస్పీకి ఫిర్యాదుతో వెలుగు చూసిన వ్యవహారం. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలని అరికట్టేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, లాడ్జీలు, జనసంచార ప్రదేశాలు, ముఖ్య ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల వివరాల్ని ఆరా తీశారు. ఎవరైనా అనుమానితుల్ని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. चल जा तो फ्रेम में हराना पसंद बैग होगा పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట 1 టౌన్ పరిధిలోని రైల్వే స్టేషను, బస్ స్టేషను, అదేవిధంగా జనావాసాలు ఎక్కువగా ఉండే షాపింగ్ కాంప్లెక్సు అన్ని ప్లేసుల్లో కూడా డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్ల ద్వారా అన్ని ఏరియాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అనుమానిత వస్తువులు కానీ, అనుమానితమైన వ్యక్తులు కానీ, అదేవిధంగా మాదక ద్రవ్యాలు కానీ ఏమన్నా సరఫరా అవుతున్నాయేమోనని చెప్పేసి కోణంలో మొత్తం ప్రతి చోట కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ దీనిని గమనించి మీకు ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ, ఏదన్నా ఎక్కడన్నా మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుందని మీకు ఏమన్నా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించవలసిందిగా కోరుచున్నాను.
ఒకసారి చూసినట్లేదు సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఏదన్నా అనుమానం వస్తే మాకు 906 177 4 ఏ స్టేట్ ನಾವು ఏమంతా నార్త్ ఇండియన్ లాగా ఉంటే ఓ అదేలే వాడి అవునవును అడే అడే आधार कार्ड ऐसा कल संता नहीं साहब हम कल नहीं है ना फिर के आना वो नशा पेट में नहीं ये तो ఎవరు మేనేజర్ నువ్వేనా నమస్కారం అండి. నర్సరాపేట 2 టౌన్ పిఎస్లో సిఏగా పనిచేస్తున్నాను నేను. ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా 2 టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి కాసు షాపింగ్ మాలు, చంద్ర షాపింగ్ మాలు, అదేవిధంగా లాడ్జెస్, జనాలు ఎక్కువగా తిరుగుతున్న ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చెకింగ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నా కానీ లేదా ఇల్లీగల్గా జరిగేటువంటి డ్రగ్స్ కానీ తర్వాత ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ కనపడ్డట్టయితే వాళ్ళని అదుపులో తీసుకోవడానికి చెక్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మీకు ఎవరైనా అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులు కనిపించినా లేదా డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది జరిగినా అవి మీకు దృష్టికి వచ్చినట్లయితే మాకు తెలియజేసినట్లయితే వెంటనే మేము రైడ్ చేసి చట్టపరమైన చర్య తీసుకుంటాం. పోలీసు వారికి సహకరించవలసిందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన భారతీయుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబాలకి మనోధైర్యం కల్పించాలని ప్రార్థిస్తూ శనివారం సాయంత్రం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కోటా సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల వెలిగించి ఈ ప్రదర్శన ప్రారంభమైంది. మల్లమ్మ సెంటర్, శివుడి బొమ్మ, గడియార స్తంభం, పురపాలక సంఘం కార్యాలయం ఎదుట మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద పాపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద పాపు మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి మించిన ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. హిందూ సంస్థలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యులు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ఉగ్రవాదంపై ఉక్కు మోపుతున్న ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి
అదేవిధంగా దేశభక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశం మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని జీవనం గడుపుతూ ఇవాళ ముందుకెళ్తుంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ భారతదేశం మీద దాడులు చేయడానికి మరి పహల్గావ్ మృతులకు మేమందరం కూడా జోహార్లు అర్పిస్తూ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసిన మరి ఎన్డీఏ ప్రభుత్వానికి, ఉమ్మడి కూటమికి, ఆర్యవైశ్య ప్రముఖులకు, యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఒక్కటే మీకు తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి ఓర్చుకోలేక పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంపై అక్రమంగా దాడి చేస్తూ టెర్రరిజాన్ని పోషిస్తూ వాళ్ళు భారతదేశాన్ని భయభ్రాంతులు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతీయులు ఎవరు కూడా ఎక్కళ్ళు కూడా భయపడే ప్రసక్తి లేదు. జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మేము ఆక్యుపై చేసుకుంటాము. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో POKని మేము ఆక్యుపై చేసుకుంటామని మీకు మనవి చేస్తున్నాము. రాకీ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మొన్న పెహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరవీరులకు నిరసన ర్యాలీ తెలుపుతూ స్థానిక నర్సరావుపేట కోట సెంటర్లోని గాంధీజీ బొమ్మ విగ్రహం కాడి నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా స్టేషన్ రోడ్డులో మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గాంధీజీ విగ్రహం దాకా శాంతియుత కొవ్వొత్తుల నిరసన ర్యాలీ కార్యక్రమం ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట నుంచి పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు, అలానే పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు, అలానే సింధు స్కూల్ విద్యా సంస్థలు యాజమాన్యం మరియు వారి పిల్లలు, అలానే బీజేపీ పార్టీ వారు, జనసేన పార్టీ వారు, అలానే మహిళా మనులు, కామధేను క్లబ్ మహిళా మనులు అందరూ ఒకళ్ళనే కాకుండా నర్సరావుపేటలో కుల మత జాతికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు వెన్నండు ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు, ఎంఏఎం కాలేజ్ శేషగిరిరావు గారు, అలానే నాగసర్వ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాగసర్వ సుబ్రాయ గుప్తా గారు, కపిలవాయి విజయ్ కుమార్ గారు, భక్తుల మురళి గారు, అలానే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు గారు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి సంఘీభావం, చనిపోయిన వారికి నివాళులు అర్పించి రేపు మన నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి చర్యకు భారతీయులందరూ ఏకధాటిగా నిలబడి మన కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా నిలవాలని చెప్పి అందరూ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద బోల్తా పడిన సంఘటనలో 5గురు ప్రయాణికులు గాయపడిన సంగతి తెలిసిందే. నర్సరావుపేట ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యుల్ని కోరారు. వారితో పాటు పల్నాడు జిల్లా తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి మందలపు వెంకటరత్నం, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పొనుగోటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఉగ్రవాదంపై నర్సరావుపేటలో భారీ ఎత్తున శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి వైశ్య సంఘాలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అదేవిధంగా నాయకులైనటువంటి సుబ్బరాయ గుప్తా గారు, విజయ్ కుమార్ గారు, మరో విజయ్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయులం. మేము ఈ రోజున ఏదైతే కాశ్మీర్లో ఉగ్రవాదులు పిరికి పందల్లాగా వ్యవహరించారు, మీరు చేసిన చర్యలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఖండిస్తున్నారు. ఎందుకో తెలుసా? భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి భయపడిపోయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే చూడలేక మీరు పిరికి పందల్లాగా మా వాళ్ళ మీద దాడులు చేసి 20 మందినో 30 మందినో మట్టు పెడితే చూస్తూ ఊరుకుంటామనుకుంటాం. మీ యొక్క పిరికి పందల చర్యని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా దీన్ని ఖండిస్తూ మీరు చేసిన ఈ చర్యలకి ప్రతీకారంగా భారతదేశం ప్రపంచంలోనే ప్రతీకారం ఏ విధంగా ఉంటుందో నరేంద్ర మోడీ గారు చెప్పారు.
వినుకొండ పట్టణం గంగినేని కళ్యాణ మండపంలో పెదకాకని శంకరకంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధత్వ నివారణకి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. బొల్ల బ్రహ్మనాయుడు అసత్య దుష్ప్రచారాలు మానుకోవాలని, అతని కపట నాటకాలు నమ్మేవారు ఎవరూ లేరని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హెచ్చరించారు. వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఒక్క ఛాన్స్ అడిగారని, ప్రజలు అవకాశం ఇస్తే ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ప్రజలను నిలువున ముంచేయటమే కాక తప్పుడు కేసులు బనాయించి అరాచక పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బొల్లా బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు మానుకోవాలా. పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా, చేతులు ఇట్లా పెడతా నువ్వు నటిస్తే 5 ఏళ్ళు నటించావు. ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి. ఏదో బొల్ల బ్రహ్మనాయుడు ఏదో చించుతాడు, ఆడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు. వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు? దోచుకున్నారు, ప్రజలను ముంచేశారు. మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు, దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు. మేము ప్రోత్సహించాం. మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం. పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు. మీలాగా మేము అడ్డుపడలేదే. తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. లాయర్లు, జడ్జీల చేత కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం. ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం. ఫ్రాక్షన్ అనేది కంటికి కనపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో. అదే మా లక్ష్యం. ఓ మహిళ, పైగా బాధ్యతాయుతమైన ప్రధానోపాధ్యాయురాలు స్థానంలో ఉన్న ఆమెను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ఉదయం వరకు ఉంచిన వైనం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నర్సరావుపేట 1వ, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినట్లు తెలిసిందే. అయితే మహిళా హెచ్ఎంను పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచడాన్ని గమనించిన ఎస్పీ నర్సరావుపేట 1వ పట్టణ ఎస్ఐ అరుణారెడ్డిని నిలదీశారు. మహిళా హెచ్ఎంను పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచితే మీరేం చేస్తున్నారు అని సీఐ విజయ్ చరణ్ను ఎస్పీ అడగ్గా తనకు తెలియదని సమాధానమిచ్చారు. ఎస్హెచ్ఓ అయి ఉండి స్టేషన్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎస్పీ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీకి వెళ్లింది ఈ కేసు విచారణ కోసమేనని తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఐ చరణ్ కు ఛార్జీ మెమో కూడా జారీ చేశారని, ఎస్ఐను సస్పెండ్ చేయాల్సి ఉన్నా ఎందుకు ఆ ఆదేశాలు తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు పూర్వపరాలిలా ఉన్నాయి. నర్సరావుపేట వర్వకట్టకు చెందిన ఓ యువతి కొన్నేళ్ల కిందట ఒంగోలుకి చెందిన మహిళా ప్రధానోపాధ్యాయురాలి కుమారుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికిద్దరు సంతానం. 2023లో భర్త చనిపోయాడు. రెండో సంతానం పాపతో ప్రస్తుతం పుట్టింట్లో ఉంటుంది. తన భర్త ఆస్తుల వాటా కావాలని నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారించే నిమిత్తం హెచ్ఎంకి పోలీసులు నోటీసులు పంపారు. ఆమె రాకపోవడంతో ఎస్ఐ అరుణారెడ్డి ఒంగోలు వెళ్లి ఆమెను తీసుకుని వచ్చి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. తన తల్లిని పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారని హెచ్ఎం కుమార్తె ఒంగోలు ఎస్పీ సీఎంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎస్పీ పల్నాడు ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో స్టేషన్కి వెళ్లి సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి సీఐకు ఛార్జీ మెమో ఇచ్చినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మతోన్మాద తీవ్రవాదానికి వ్యతిరేకంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నిర్వాహకులు నర్సరావుపేట పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు కూనిశెట్టి జనార్దన్ మాట్లాడారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యల్ని ఖండించారు. పవిత్రమైన భారతదేశంలో ఇటువంటి అరాచకాలకి స్థానం లేదని చెప్పారు. మతం ప్రాణాలను రక్షించాలని, సమాజానికి శాంతి సందేశం ఇవ్వాలని అన్నారు. అమాయకులను బలి తీసుకున్న వారిపై కేంద్రం కఠినంగా స్పందించాలని అన్నారు. నశించాలి, నశించాలి. మానవత్వం మనిషిన మతం వర్ధిల్ల. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మానవ జాతి ప్రమాదకరం, మానవత్వం మనిషిన మానవ జాతి ప్రమాదకరం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారతీయ ధర్మం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారతీయ ధర్మం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారతీయ ధర్మం, వర్ధిల్లాలి. శాంతి మార్గం మనదండి, హింసా మార్గం వదలండి, శాంతి మార్గం మనదండి. మతోన్మాద తీవ్రవాదం నశించాలి, నశించాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నరసరావుపేట శాఖ పూజ్య గురూజీ ఆతుగురి వెంకటేశ్వర గురూజీ గారి యొక్క ఆధ్వర్యంలో
శాంతి పాదయాత్ర. మనందరికీ తెలుసు, మతోన్మత్త తీవ్రవాదం చాలా కిరాతకంగా మానవత్వం అనేది నశించి 28 మందిని అతి దారుణంగా చంపడం, దీన్ని కాక ఉపేక్షిస్తే ఈ సంఖ్య ఇలానే పెరిగిపోతుంది. అందువల్ల భారత ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని తీవ్రవాద సంస్థల్ని తుడిచిపెట్టడానికి గొప్ప నిర్ణయాలు ఉంది. దీనిలో భాగంగా నరసరావుపేట శాఖ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం శాంతి పాదయాత్రని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వాళ్ళ ఆధ్వర్యంలో 186వ శిక్షణ శిబిరం రేపు సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. పిల్లలకి సెలవులు కాబట్టి పిల్లలు ముఖ్యంగా చేరటానికి ప్రయత్నించాలి తల్లిదండ్రులు. కారణం ఏంటంటే వాళ్ళకి మెమరీ బాగా పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ చాలా చక్కగా ఉంటుంది, బాడీలో గ్రోతింగ్ బాగా వస్తుంది. మంచి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడానికి మా సేవా కేంద్రం కృషి చేస్తుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని సెలవులు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు అందరూ చేరవలసిందిగా కోరుతున్నాము. 28 రోజుల పాటు శిక్షణ కాలం, ప్రాణాయామం, ధ్యానం, ఆహార నియమాలు ఇవన్నీ కూడా ఇక్కడ బోధించబడతాయి. ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే చేసే ఈ సంస్థని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. పల్నాడు స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సబ్ జూనియర్, జూనియర్ జిల్లా స్థాయి పోటీలను నర్సరావుపేటలో నిర్వహించారు. కోచ్ సురేష్, వైవి సుబ్బారెడ్డి పోటీలను పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గన్నూరే పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా స్థాయి స్విమ్మర్స్ ఈదేందుకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని చెప్పారు. జిల్లా స్థాయి పోటీలతో ప్రతిభను వెలుగు తీసే అవకాశం లభిస్తుందని అన్నారు. వచ్చేసావు తొందరగా, ఆపద్దు, ఆపకూడదు, ఫాస్ట్ ఇక్కడ చూడద్దు, వచ్చే ఫాస్ట్ ఫాస్ట్ వచ్చే. స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఫస్ట్ అంటే నరసరావుపేటలో అంత మంచి ఫెసిలిటీ ఉంటుంది అట్లా నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. వెన్ ఐ కేమ్ టు దిస్ డిస్ట్రిక్ట్ అరౌండ్ 6-7 months బ్యాక్, అప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కోచ్ గారు చెప్పారు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, 4 ఫెసిలిటీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో. పెద్ద పెద్ద సిటీలో ఉన్నాయి, నరసరావుపేట ఒక చిన్న సిటీ మన మిగతా సిటీలు కంపేర్ చేస్తే. బట్ ఈ ఏరియాలో ఈ సిటీలో అంత మంచి ఫెసిలిటీ ఉంది, అది ఒకటి. రెండోది అంత మంచి కోచ్ ఉన్నారు. సురేష్ గారు చాలా ఎఫర్ట్ తీసుకుంటారు. ఎఫర్ట్ ఏంటంటే ఒక సాధారణ పర్సన్ ఒకరు ఉంటారు, అతని బెస్ట్ స్విమ్మర్ ఎట్లా చేయాలి అది అతని ఆలోచన. ప్రతిరోజు ఇక్కడ మార్నింగ్ వచ్చి నేను చూస్తాను, నేను కూడా ప్రతిరోజు వస్తాను, ఆల్మోస్ట్ ప్రతిరోజు వస్తాను. అతను ఇక్కడ ఉంటారు, ఈ కీప్స్ డిస్కసింగ్ విత్ మీ. మనం ఏ కాంపిటీషన్స్ ఉన్నాయి, ఎలా పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, అట్లా చాలా ఎఫర్ట్ పెడతారు. దెన్ థర్డ్, ఇక్కడ ఉన్న మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కాంపిటీషన్స్లో, ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. జనరలీ స్విమ్మింగ్ అంటే పేరెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ కానీ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఈజీగా ఆడిన స్పోర్ట్స్ మనం చూస్తాము. మేబీ క్రికెట్ ఉండొచ్చు, బ్యాడ్మింటన్ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఇంట్లో ఆడే గేమ్స్ ఉండొచ్చు. స్విమ్మింగ్ కొంచెం 3rd or 4th ప్రయారిటీ ఉంటుంది. బట్ మీరు అందరూ ఇక్కడ ఉన్న పేరెంట్స్
మీ పిల్లల్ని ఇక్కడ స్విమ్మింగ్కి తీసుకొచ్చి మంచి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించారు. ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఫర్ దాట్. రొంపిచెల్ల మండలం బుచ్చిపాపనపాలెంలో వేంచేసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయ 35వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ పూజారులు వెంకటేశ్వర్లు అంకాలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. గ్రామస్తులు, పరిసర ప్రాంత వాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పొంగళ్లు చేసి నివేదించారు. మొక్కుపడులు చెల్లించుకున్నారు. భజన, భక్తి గీతాల ఆలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కమిటీ సభ్యుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుచ్చిపాపనపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో ఈరోజు ప్రతిష్ఠ అయిన రోజు సందర్భంగా ఇది 35వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో ప్రతిరోజు ఈరోజు ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమం తరువాత గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ దేవాలయం వద్దకు వచ్చి వారి యొక్క పొంగుబాలను బొంగించుకొని ఆ తర్వాత వారి యొక్క మొక్కుబడులను తీర్చుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అంకమ్మ తల్లి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు సాయంకాలం దేవస్థానం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, తదుపరి దేవస్థానం వద్ద కోలాట భజన కార్యక్రమం కూడా ఉన్నది కనుక ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నర్సరావుపేట ప్రకాష్ నగర్ బ్రాహ్మణ సంఘం పూర్వపు సమావేశ మందిరంలో పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య నర్సరావుపేట బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిలర్గా నియమితులైన అన్నమరాజు వేణుమాధవ్ని సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడారు. వేణుమాధవ్ పదవి రావడం సంతోషదాయకమని, ఆయన బ్రాహ్మణ జాతికి మంచి సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య గౌరవ అధ్యక్షులు హనుమంతరావు, కోశాధికారి శ్రీనివాస్ కుమార్, బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతి, నర్సరావుపేట బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి వెంకట పురుషోత్తమరావు, మధు, ఫణి రాజకుమార్, కృష్ణమోహన్, ఫణి సతీష్, సుబ్రహ్మణ్య శాస్త్రి పాల్గొన్నారు. ఒక ఫాదర్ ఏం చెప్పాడంటే ఉన్నారు ఇంకా విషయాలు కార్యక్రమాలు చేయాలని ముందు కూడా నెక్స్ట్ మాచర్ల గురజాల నుంచి వచ్చినటువంటి హనుమంతరావు గారు, రాంబాబు గారు, మిగిలినటువంటి సభ్యులందరూ కూడా వచ్చి సన్మానం శ్రీనివాసరావు గారు, హనుమంతరావు గారు, రాంబాబు గారు అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సంఘం తరఫున కోట సుబ్రహ్మణ్యం గారు సన్మానం చేస్తున్నారు. బ్రాహ్మణ సోదరులకు ఆయన వంతు సహాయ సహకారాలు అందించాలని మనం ఈరోజు ఈ సమావేశంలో కోరటం జరిగింది. సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. హనుమంతరావు గారు, వేణుమాధవ్ గారి గురించి ఆయన జీవిత విశేషాల గురించి ప్రధానంగా జరిగినటువంటి జీవిత విశేషాల గురించి చెప్తాను. అన్నమరాజు వేణుమాధవ్ గారు 1972లో నర్సరావుపేటలో జన్మించారు. ఆయన తండ్రి గారు అన్నమరాజు శ్రీనివాసరావు గారు. వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండలంలోని గణపవరం గ్రామం.
ఆ గ్రామానికి అనురాగ్ శ్రీనివాసరావు గారు మున్సిపల్గా కూడా ఉండేవారు, గ్రామ మున్సిపల్గా ఉండేవారు. వీరి తల్లి రమాదేవి గారు బందావారి ఆడపడుచు. తర్వాత ఈయన ప్రాథమిక ఉన్నత విద్య అంటే ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ విద్య మొత్తం కూడా నర్సరావుపేటలో ఉన్న ప్రకాశంలో జూపిల్ స్కూల్లో జరిగింది. తర్వాత నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో తన 10వ తరగతిని పూర్తి చేసుకున్నాను. ఇంటర్ డిగ్రీ నర్సరావుపేటలోని కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజీలో పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత ఎల్ఎల్బి వచ్చినప్పటికీ ఏసీ కాలేజీలో, గుంటూరు ఏసీ కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేసుకున్నారు. ఎల్ఎల్బి పూర్తి చేసుకున్న తర్వాత 1998 నుంచి 2009 వరకు నర్సరావుపేటలో నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. బ్రాహ్మణకు నామినేషన్ పోస్టులు ఇస్తామని, మరి రకరకాల పదవులు మరి బ్రాహ్మణులకు ఇస్తామని చెప్పి, కార్పొరేషన్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. వాటి మీద రాష్ట్రంలో మరి ఎంతమంది బ్రాహ్మణులు, దాదాపు 40 లక్షల మంది బ్రాహ్మణులు ఉంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టుమని ఒక 10 మంది లేదా ఒక 20 మంది కలిసికట్టుగా మరి మన సీఎం గారిని కలుద్దామనే ఒక ఉద్దేశంతో కూడా మరి మొన్న నేను అన్ని చోట్ల చెప్పడం జరిగింది. ఏదైనా అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. మరి వాగ్దానాలు చేసినంత మాత్రాన మనకు చేస్తారులే, మనకు ఎవరు వస్తారు ఏదో చేస్తారని కాకుండా మన వంతు ప్రయత్నం కూడా చేయాలని చెప్పి మరి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా ఏపీ హైకోర్టులో నియమించినందుకు ముఖ్యంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయ గారికి వినమ్రపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలు సమాఖ్య తరఫున ఈ విధంగా ఇప్పుడు మేము స్టేజ్ వెనుకుంటాం కానీ లేదా స్టేజ్ ముందుంటాం కానీ ఫస్ట్ టైం ఒక ఫెలిసిటేషన్ అనేది కానీ ఇదొక బరువు, ఇదొక బాధ్యత. ఈ కట్టిన శాలువ, వేసిన దండ ఇవన్నీ కూడా మీ పట్ల ఏదైనా నేను చేయగలిసింది అంకిత భావంతో చేయగలిసింది 100% పూర్తిగా ఏదైనా గవర్నమెంట్ కూడా చేయగలుగుతుంటే మీ తరఫున మన సభ్యులకు మన సంఘానికి కావాల్సిన ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతామని అవినయంగా సగర్వంగా చెప్పుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. దేశ రక్షణలో తానే ముందుంటారన్న ఎమ్మెల్యే అరవింద బాబు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులకి టీడీపీ నేతల పరామర్శ. క్షతగాత్రులకి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచన. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు. అనుమానితుల వివరాలు పరిశీలన. రాత్రంతా నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రధానోపాధ్యాయురాలు ప్రకాశం ఎస్పీకి ఫిర్యాదుతో వెలుగు చూసిన వ్యవహారం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.